హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక క్రియేటివ్ థాట్స్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోలో చెక్డ్ స్లీవ్ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. సో దానికోసం ఫస్ట్ స్లీవ్స్కి చెక్స్ ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఒక మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకోండి, కరెక్ట్ సైజు ఉన్నది తీసుకుని ఈ హ్యాండ్ వెడల్పు ఎంత ఉందో చూసుకోండి. ఈ హ్యాండ్ లూజు ఫస్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఈ విధంగా టేప్తో మెజర్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న బ్లౌజ్కి 6.5 వచ్చింది. వన్ సైడ్ తీసుకున్నా కదా, మొత్తం 2 సైడ్స్ కలిపితే మనకి 12.5 ఇంచెస్ వస్తుందన్నమాట. సో తర్వాత ఈ లోపల ఖర్చు ఉంటుంది కదా మనకి, సైడ్ లూజ్ పెట్టుకోవడానికి అది కూడా మెజర్ చేసుకోండి. సో మనకి లూజ్ అనేది 12.5 వచ్చింది. తర్వాత సెంటర్లో 6.5కి ఒక పాయింట్ పెట్టుకోండి. ఈ పాయింట్స్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా సెంటర్లో ఒక పాయింట్ పెట్టుకున్న తర్వాత ఈ సెంటర్ పాయింట్ నుంచి మనం పొడవు అనేది తీసుకోవాలి. మనం ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుని దీనికి పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. సో ఇక్కడ 4.5 ఇంచెస్ వచ్చింది. సో ఈ 4.5 ఇంచెస్ పొడవు ఈ సెంటర్ పాయింట్ నుంచి మెజర్ చేసుకోవాలి. సో మనం సెంటర్ పాయింట్ పెట్టుకున్నాం కదా 6.5 ఇంచెస్కి. సో అక్కడి నుంచి పొడవు ఎంత అయితే వచ్చిందో ఇక్కడ 4.5 ఇంచ్ వచ్చింది కదా, ఆ 4.5 ఇంచు మార్క్ చేశాను. సో ఈ పొడవు మనకి వచ్చిన దానిపైన ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోండి, కింద కూడా ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసుకోండి. ఇది ఎందుకంటే మనము బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ కోసము కింద ఒక 1/2 ఇంచు పైన ఒక 1/2 ఇంచు వదులుకోవాలి స్టిచ్చింగ్ కోసము. సో ఈ సెంటర్ లైను ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి. తర్వాత ఈ కింద ఆర్మ్ హోల్ డౌన్ అంటాం కదా, ఈ చంక కింద భాగం దగ్గర కూడా ఒక పాయింట్ని మార్క్ చేసుకోండి. ఈ కింద మనం ఏదైతే లైన్ డ్రా చేసామో ఆ లైన్ మీద ఈ విధంగా బ్లౌజ్ హ్యాండ్ పెట్టుకుని ఈ చంక కింద భాగంలో పాయింట్ ఎక్కడికి వస్తుందో అక్కడ 2 సైడ్స్ కూడా ఈ విధంగా మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ 2 లైన్స్ని ఈ విధంగా జాయింట్ చేసేయండి. జాయింట్ చేసి ఇప్పుడు ఈ పొడవుకి మన చంక కింద భాగం నుంచి పొడవు పెట్టాం కదా, ఆ పొడవుకి ఈ విధంగా లైన్స్ కలుపుకోండి. స్టిచ్చింగ్ లైన్ దగ్గర కూడా ఈ విధంగా పెట్టేసుకోండి. తర్వాత సైడ్ని మనం ఖర్చు ఎంత పెట్టుకోవాలనుకుంటున్నాము, 1 ఇంచో 2 ఇంచో అంత మీ బ్లౌజ్కి సరిపడా 1 ఇంచో 2 ఇంచో సైడ్ని కూడా పెట్టుకోండి ఖర్చు కోసము. సో ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా మన స్టిచ్చింగ్ పర్పస్కి పెట్టింది, అలాగే ఈ ఖర్చు పెట్టింది లోపల కాకుండా ఆ లోపలికి రాకుండా మనము ఈ లోపల మాత్రమే మనము వర్క్ చేసుకోవడానికి పెట్టిన ఈ లోపల మాత్రమే వర్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ లైన్లోకి మన వర్క్ అనేది వెళ్ళకూడదు. సో ఇప్పుడు కింద బార్డర్ స్టిచ్ చేయడానికి ఒక 1/2 ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువగా నేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. అంటే బార్డర్ స్టిచ్ చేసుకోవడానికి కింద చైన్ స్టిచ్, ప్యాడల్ లోడ్ స్టిచ్, బీడ్స్ ఇవి స్టిచ్ చేయడానికి ఒక 1/2 ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువగా పెట్టుకుంటున్నాను. తర్వాత ఈ లైన్ నుంచి ఒక 3/4 ఇంచ్కి ఒక పాయింట్ పెట్టానండి. ఇది ఎందుకంటే ఇక్కడ చెక్స్ డ్రా చేసుకోవటానికి. సో కింద 1.5 ఇంచ్ గ్యాప్తో నేను లైన్స్ డ్రా చేద్దాం అనుకుంటున్నాను. దానికోసము ఈ సెంటర్ లైన్ నుంచి ఆ 1.5 ఇంచ్లో హాఫ్ అంటే 1/2 ఇంచ్ పైన 2 పాయింట్స్ ఆ లైన్కి ఇటు సైడు, 1/2 ఇంచ్ పైన 2 లైన్స్తో ఇటు సైడ్ ఆ లైన్కి ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకున్నాను. ఈ 2 పాయింట్స్ దగ్గర నుంచి అటు సైడ్ ఇటు సైడ్ కూడా 1.5 ఇంచ్తో ఈ విధంగా పాయింట్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు పైన ఒక 3/4 ఇంచుకి ఒక పాయింట్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి ఈ 2 సైడ్స్ కూడా ఈ విధంగా లైన్స్ కలుపుతూ ఆ 2 పాయింట్స్ని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు కింద మనము 1.5 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, సో ఆ లైన్స్ దగ్గర పాయింట్స్ దగ్గర నుంచి లైన్స్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఈ సెంటర్ నుంచి ఇటు సైడ్ కూడా పాయింట్ పెట్టాం కదా, సో ఆ పాయింట్ నుంచి ఇటు సైడ్ కూడా ఇలా చెక్స్ డ్రా చేసుకోవాలి. మీకు స్క్వేర్ కావాలంటే స్క్వేర్ షేప్లో డ్రా చేసుకోవచ్చు, లేదంటే డైమండ్ షేప్లో కావాలంటే డైమండ్ షేప్లో కూడా పెట్టుకోవచ్చు. మనం స్కేల్ పొజిషన్ పెట్టే దాన్ని బట్టి మనకి ఆ షేప్ అనేది మారుతూ ఉంటుంది, స్క్వేర్ షేప్ డైమండ్ షేప్ అనేది. ఓకేనా. సో ఇప్పుడు ఈ విధంగా మనము చెక్స్ డ్రా చేసుకున్న తర్వాత డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. కావాల్సిన మెటీరియల్స్ షుగర్ బీడ్స్, స్టోన్ చైన్, సిల్క్ థ్రెడ్, ఫ్యాబ్రిక్ గ్లూ, కుందన్స్, జరీ థ్రెడ్, థిన్ జరీ థ్రెడ్, పైపింగ్ థ్రెడ్, తులిప్ 14.5 mm నీడిల్, ఆరి బీడ్స్ నీడిల్. సో ఇప్పుడు మనము కింద ఆల్రెడీ ఒక 1/2 ఇంచుకు ఒక పాయింట్ తక్కువగా బార్డర్ స్టిచ్ చేయడానికి పెట్టాను కదా, సో అక్కడ ఫస్ట్ చైన్ స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ కొంచెం పార్ట్ చూపిస్తానండి. సో మీరు ఇదే విధంగా మిగతా పార్ట్ అంతా స్టిచ్ చేసుకోండి, అంటే ఏ స్టిచెస్ వేసుకోవాలి అనేది చూపిస్తాను. మీరు మిగతా హ్యాండ్ పార్ట్ అంతా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేశాను, తర్వాత షుగర్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. షుగర్ బీడ్స్ థిన్ జరీ థ్రెడ్తో స్టిచ్ చేస్తున్నానండి. మీరు కాటన్ థ్రెడ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా 2 బీడ్స్ వేసుకుంటూ షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోండి. మీరు స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇక్కడ మధ్యలో కొంచెం పార్ట్ మాత్రం చూపిస్తాను. మీరు ఇదే విధంగా మిగతా పార్ట్ అంతా సేమ్ స్టిచెస్ యూస్ చేసుకుని మిగతా పార్ట్ అంతా స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా ఒక లైన్ షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత పైపింగ్ థ్రెడ్ తీసుకున్నాను. సో పైపింగ్ థ్రెడ్ మీద థిన్ జరీ థ్రెడ్తో జిగ్జాగ్ స్టిచ్ వేస్తున్నానండి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఈ థ్రెడ్ మనము ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేసేటప్పుడు కదలకుండా ఈ విధంగా జిగ్జాగ్ స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత సిల్క్ థ్రెడ్తో ఈ పైపింగ్ థ్రెడ్ మీద లోడ్ స్టిచ్ వేస్తున్నాను. సో ఈ విధంగా ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేసుకోవాలి. ఈ సిల్క్ థ్రెడ్ తర్వాత యూస్ చేసే కుందన్స్ మీ శారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోండి. సో ఇలాగా ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేసుకోవాలి. ఈ లోడ్ స్టిచ్ వేసుకునేటప్పుడు దగ్గర వేసుకోండి, మన కింద వేసిన థ్రెడ్ కనిపించకుండా ఈ విధంగా 2 సైడ్స్ కూడా కనిపించకుండా థ్రెడ్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టోన్ చైన్ స్టిచ్ చేస్తున్నాను. స్టోన్ చైన్ థిన్ జరీ థ్రెడ్తోనే స్టిచ్ చేస్తున్నాను. మీరు కాటన్ థ్రెడ్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. థ్రెడ్ వర్క్ చేయడానికి నీడిల్ తులిప్ 14.5 mm నీడిల్ యూజ్ చేస్తున్నాను. బటన్ హోల్ స్టిచ్ యూస్ చేసి ఇక్కడ స్టోన్ చైన్ని స్టిచ్ చేశాను. సో ఈ విధంగా స్టిచ్ అయిపోయిన తర్వాత మనకు బోర్డర్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఈ చెక్స్ ఉన్నాయి కదా, ఈ చెక్స్ దగ్గర 2 లైన్స్ చైన్ స్టిచ్ వేసుకోవాలి జరీ థ్రెడ్తో. సో నేను ఇక్కడ స్మాల్ పార్ట్ చూపిస్తాను. నేను ఏ లైన్స్ అయితే చూపించా ఆ లైన్స్ పై వరకు మీరు కంటిన్యూ చేసుకోండి. ఇలా అన్ని లైన్స్ 2 టైమ్స్ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా జరీ థ్రెడ్తో 2 లైన్స్ చైన్ స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత ఈ మధ్యలో ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు ఉంచండి. మినిమం ఒక 1/2 అవర్ అయినా ఉంచుకుంటే అవి ఊడిపోకుండా ఉంటాయి. సో ఈ కుందన్స్ డ్రై అయిన తర్వాత వీటి చుట్టూతా షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఫస్ట్ రో వరకు హాఫ్ పార్ట్ వరకే షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ రో నుంచి కుందన్ చుట్టూతో ఫుల్గా రౌండ్గా షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ హాఫ్ పార్టే మనకి బాక్స్ అనేది హాఫ్ పార్ట్ వచ్చింది కాబట్టి ఈ కుందన్ చుట్టూతో హాఫ్ పార్ట్ వరకే షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రో నుంచి పూర్తిగా రౌండ్గా షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా అన్ని చెక్స్ లోపల కుందన్ చుట్టూతో షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోండి. మొత్తం మిగతా డిజైన్ అంతా ఇదే విధంగా మీరు కంటిన్యూ చేసుకోవాలి. కింద బోర్డరు అలాగే ఈ చెక్స్ లోపల బీడ్స్ కూడా ఈ విధంగా మీరు మిగతా పార్ట్ అంతా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి నెక్ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇంతకుముందు వీడియోలో చూపించాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఈ హ్యాండ్ డిజైన్ ఫైనల్గా ఈ విధంగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.